హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే హ్యాండ్స్ అండి, పఫ్ హ్యాండ్స్ చాలా ఈజీగా మనమే కుట్టేసుకోవచ్చు అనమాట. నెక్ జస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయడం వస్తే చాలు, ఆటోమేటిక్గా హ్యాండ్స్ కూడా మనం చిన్న చిన్న ట్రిక్స్ వాడితే మోడల్స్ అన్నీ మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనం ఇదే అనుకుంటాం, అమ్మో ఈ మోడల్ మనం కుట్టుకోలేమేమో అనుకుంటాము, కానీ ఈజీగా కుట్టేసుకోవచ్చు. కానీ నా వీడియోకి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. చూడండి, నేను ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. నార్మల్ హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ మనము కట్ చేసుకుంటాం కదా, ఎవరి హ్యాండ్ ఎంత లెంత్ ఉందో చూసుకొని మనం కట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 9 ఇంచెస్ పెట్టి కట్ చేస్తున్నాను. ఎల్బో హ్యాండ్ అనేది వన్ సైడ్ 9 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఇంకో వైపు నేను 3 ఇంచెస్ డౌన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ పెడుతున్నాను. నేను 4.5 పెడుతున్నాను హ్యాండ్ లూజ్ అనేది. దీనికి 2 ఇంచెస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఖర్చుకి. మనం ఇప్పుడు దీన్ని నార్మల్గా డ్రా చేసుకోవాలి. మనం అంటే మీకేం మెజర్మెంట్స్ చెప్పట్లేదు, నేను ఓన్లీ ఎలా కట్ చేస్తారనేది చెప్తున్నాను. నేను మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీరు మీ హ్యాండ్ కొలతని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఓన్లీ ఎల్బో హ్యాండ్ లెంత్ అనమాట. ఇప్పుడు దీనికి మనం 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. ఇదంటే కొంచెం నార్మల్ పఫ్ వస్తుంది అనమాట. ఇంకా మీకు చిన్న పఫ్ కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ లెంత్ ఉంటే ఇంకా ఎక్కువ పఫ్ పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ని నేను ఇలా బాక్స్లో డ్రా చేసుకున్నాను. చూడండి, జస్ట్ చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ కూడా బాగా ట్రెండ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే బ్లౌజ్ హ్యాండ్ చూసారా, జస్ట్ ఇంతే. ఇంక మీరు కష్టపడాల్సింది చేయాల్సింది కూడా ఏమి ఉండదన్నమాట. అర్థమవుతుందా? ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ 9 ఇంచెస్ అనమాట. లూజ్ మనం మీ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా ఎంత లూజ్ ఉంటే అంత పెట్టుకోండి. నేను కుడుతున్న బ్లౌజ్ ఎంత ఉందో నేను ఆ మెజర్మెంట్ ప్రకారంగా మీకు చెప్తున్నాను అనమాట. మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు చూసుకోండి. 9 ఇంచెస్కి 3 ఇంచెస్ డౌన్ చేశాను అనమాట. నా మ్యాక్సిమం ఎల్బో హ్యాండ్ పెట్టుకున్నప్పుడు కానీ ఏ హ్యాండ్కైనా ఇలాగా 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ డౌన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, 4 పెట్టుకున్నాను కదా, దీన్ని ఇలా కొంచెం షార్ట్ చేసేయడమే. నేను ఇది కస్టమర్ బ్లౌజ్ అండి, ఆ కస్టమర్ బ్లౌజ్ది నేను కుడుతున్నాను అనమాట. జస్ట్ ఇంతే లెంత్. మీకు ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఈ మార్కింగ్ తోటి మనం అక్కడి నుంచి ఇలా కూర్చోపెట్టుకోవడం మాత్రమే అనమాట. ఇప్పుడు మీకు ఇది కట్ చేసి స్టిచ్చింగ్ కూడా మీకు ఇదే వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అసలు. ఇంకా మీకు హ్యాండ్స్లోని మోడల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనం టిక్ పెట్టాం కదా, అక్కడ ఒక్క మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే అక్కడి నుంచి కుర్చీలు పెట్టుకొని అలా పెట్టుకున్నా పర్లేదు, లేదంటే నార్మల్గా బ్లౌజ్ మనం స్టిచ్ చేసేటప్పుడు చివర అంచు దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ ఎంత క్లాత్ ఉంటే అంత కూడా మనం కుట్టేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను ఇలా వేసుకొని కట్ చేస్తాను. చూడండి, ఇలా మెయిన్ క్లాత్ ఉంది కదా, దాని మీద కట్ చేసుకొని నేను కుట్టేసుకుంటున్నాను. ఇది మనం 2 పార్ట్స్ కింద విడదీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా విడదీస్తాను కదా, ఇప్పుడు దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుందాం. నార్మల్గా హ్యాండ్ మనం చివరి వైపు చుట్టూ ఎలా స్టిచ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలా స్టిచ్ చేసుకోవడమే. మనం
మనకి లైనింగ్ క్లాత్ అనేది కొంచెం జాయింట్ చేయడానికి పడిందనమాట ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్. అందుకే నేను వన్ వైపు అనేది పెట్టుకున్నాను. ఒక వైపు అనేది ఎక్స్ట్రా ఒక్క ముక్క అతుక్కుంటే సరిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇలా నేను ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటాను. చుట్టూ కూడా నార్మల్గా కుట్టేసుకుంటాను. ఇప్పుడు రెండో కుట్టు కూడా మనం వేసుకొని ఇంకా దీనికి మనం పైపింగ్ చేసుకోవచ్చు, పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, ఇంకా డిజైన్ ఏమైనా చేసుకోవచ్చు. మనం చుట్టూ ఇలా స్టార్ట్ చేసుకొని ఇలా చుట్టూ లైనింగ్ అనేది అతికిసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం ఇలా అతికిసుకున్నాం కదా వన్ సైడ్ అనేది. ఇప్పుడు ఈ పై వైపున మనకి వేస్ట్ క్లాత్ అనేది ఉంది కదా, ఇంకా ఫ్యాబ్రిక్ అనేది వేస్టే కదా మనకి, అది మనం ఇటువైపు యూజ్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి వన్ సైడే జాయింట్ అనేది వస్తుంది. ఇలా నీట్గా కుట్టు మీద వేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూసారా, మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నేను వేసుకున్నాను కుట్లు. టక్స్ నుంచి ఒక 1-2 ఇంచెస్ 1.5 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఇలా చిన్న కుచ్చు పెట్టుకుందారు. ఇలా చుట్టూ కూడా మనం వదిలేసి ఒక 1 ఇంచ్ అలాగా ఇటు అటును ఇలా కూర్చోపెట్టుకున్నామంటే మనకి జాయిన్ చేసినప్పుడు క్లియర్గా సరిపోతుంది. మనం ఇలా కాకపోయినా బ్లౌజ్ జాయిన్ చేసినప్పుడైనా సరే మనం అతికిసుకోవచ్చు. చూడండి పఫ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని బుట్ట హ్యాండ్ కింద పెట్టుకోవడం అన్నమాట.